హ్యాపీ డేస్ చూడడం జరిగింది. శేఖర్ కమల గారు చచ్చిపోయారు అనుకున్నాను. పోకపోయింటే బాగుండు అనిపించింది సినిమాకి. అప్పుడులో చూసిన మూవీ మళ్ళీ ఒకసారి చూస్తే హ్యాపీగా అనిపించింది. హ్యాపీ డేస్ మూవీ నిజంగా చాలా తక్కువ మంది వచ్చారు. మామూలుగా లేదు అసలు. మళ్ళీ ఆ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. పార్ట్ 2 కావాలండి. హ్యాపీ డేస్ చూడడం జరిగింది. శేఖర్ కమల గారు చచ్చిపోయారు అనుకున్నాను. నిజంగా చెప్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ నేను అభిమాని కాకపోయినా కూడా అడిగేవాడిని. సో ఈ రివ్యూస్ ద్వారా శేఖర్ కమలకి షేర్ చేయండి. వన్స్ అగైన్ శేఖర్ కమల వాజ్ బార్న్ అనిపించింది నాకు. అర్థమైందా? రిలీజ్ సినిమా వల్ల, హ్యాపీ డేస్ సినిమా వల్ల నాకు కూడా హ్యాపీ డేస్ గుర్తుకొచ్చేసాయి. నేను కూడా తట్టాపుట్టా సర్దుకొని మళ్ళీ ఒకసారి కాలేజ్ డేస్కి వెళ్ళిపోవాలనిపించింది. బట్ దిస్ ఇస్ నాట్ ఫారిన్. ఏదో ఒక కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలి నేను కూడా. సో ఇలాంటి సినిమాలు, ఏ క్లాస్ సినిమాలు తీసేటట్టు సత్తా ఎవరికింది అంటే మన ఆయన శేఖర్ కమల గారు అండ్ అవసరాల శ్రీనివాస్ గారు. అవసరాల శ్రీనివాస్ గారు కూడా చెప్తా ఉన్నా, సార్ కమ్ విత్ సమ్ అదర్ మూవీస్ సార్, వీఆర్ వెయిటింగ్ అండ్ వీ విల్ వాచ్ యువర్ మూవీస్. శేఖర్ కమల గారు మంచి కాఫీ లాంటి చిత్రం కానీ, మీ హ్యాపీ డేస్ చిత్రం కానీ. సో బట్ కాలేజ్ డేస్ గుర్తుకొచ్చేసి తిన్నాం. పోకపోయింటే బాగుండు అనిపించింది సినిమాకి. బట్ ఏంటంటే తప్పదు కదా, హ్యాపీ డేస్ మెమొరబుల్ థింగ్స్ అనేటువంటిది మన బాక్స్ ఆఫీస్లో 2.5 గంటలు ఉన్నాయి. సో ప్లీజ్ ఎంజాయ్ చేయండి. అప్పుడు నేను నిజం చెప్తాను, ఆ రోజు హ్యాపీ డేస్ సినిమా చూసి, రిలీజ్ సినిమా చూసి నేను బస్సులో వచ్చేటప్పుడు, ఎర్ర బస్సు మాదంతా, ఎర్ర బస్సు క్రోధ తప్పుగా అనుకోవద్దు, ఎర్ర బస్సులో చూసి కూర్చునేటప్పుడు ఇద్దరు జెంటిల్మెన్స్ అబౌవ్ 45 ఏజ్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? అబ్బా క్యా పిక్చర్ కాడారే, ఏం పిక్చర్ తీసినారా శేఖర్ కమల, అరే మామ కాలేజ్ డేస్ గుర్తుకొచ్చినా. 45 years old people they said like that on those days when the movie was released. హ్యాపీ డేస్ మూవీ చాలా లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒకసారి సినిమా థియేటర్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కాలేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది, డిగ్రీ లైఫ్ మొత్తం రివీల్ చేసినట్టు మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నట్టు అనిపించింది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది మనకి. అంటే అప్పుడులో చూసిన మూవీ మళ్ళీ ఒకసారి చూస్తే హ్యాపీగా అనిపించింది. హ్యాపీ డేస్ మూవీ థియేటర్లో రెస్పాన్స్ బాగుంది. ఎక్కువ పబ్లిక్ కూడా బాగా రెస్పాన్స్ బాగా అనిపించింది. విజిల్స్ బాగా, కాలేజ్ స్టూడెంట్స్ కానీ బాగా ఎంజాయ్ చేశారు. బాగా మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. నిజంగా ఈ రోజు చూడడం చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు నేను చాలా చిన్నపిల్లని, ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాను. చాలా బాగుంది. నిజంగా ప్లెజెంట్గా ఉంది మూవీ అయితే. మా సిస్టర్తో వచ్చాను. నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా తక్కువ మంది వచ్చారు. బట్ వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడైతే నిజంగా బాగుంది. కొంచెం కన్నీళ్ళు కూడా వచ్చారు. అంటే ఫ్రెండ్స్ మొత్తం గుర్తొచ్చారు సడన్ గా. చాలా మంచిగా అనిపించింది. చాలా క్రేజ్, చాలా మంచిగా ఉండే. మళ్ళీ రిలీజ్ చేసినందుకు మేమైతే చాలా హ్యాపీ. వరుణ్ అండ్ తమన్నా చాలా బాగుంటారు. నాకైతే నేను మా ఫ్రెండ్స్ చూసినాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది నాకు. మళ్ళీ కాలేజ్ డేస్ అట్లా, స్కూల్ డే, మేము కాలేజ్కి పోతున్నాం. యాక్చువల్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ మొత్తం అంతా మంచిగా కాలేజ్ గురించి రియాలిటీ మొత్తం చెప్పిండ్రు. సో చాలా మెంబర్స్ కనెక్ట్ అయ్యింది. చాలా మంది సినిమా చూసి మోసపోయి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి రియాలిటీ గుర్తొచ్చింది. అది యాక్చువల్ ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఎంత కష్టపడాలో గుర్తొచ్చింది. మొత్తం అంతా రియాలిటీ గురించి చెప్తారు అంతే. అందుకే చాలా స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యారు. చూసాం, అది చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు కూడా అందరు చూడాలి. అది చాలా బాగా గుర్తొచ్చాయి. చాలా నాస్టాల్జిక్ రైడ్ అనమాట. అది చాలా బాగుండే, రిలేటబుల్ ఉంటుంది కాలేజ్ స్టూడెంట్స్కి అంతా. సో పక్కా చూడాలి. మామూలుగా లేదు అసలు. మళ్ళీ ఆ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. పార్ట్ 2 కావాలండి. నిజంగా ఆ శేఖర్ కమల తీసిన మూవీస్లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎంత బాగా ఎంజాయ్ చేసింది తెలుసా. హార్ట్ ఫీల్ అయింది లాస్ట్లో. ఆ ఎమోషన్స్ కానీ, ఆ క్యారీ. నిజంగా హ్యాపీ డేస్ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారండి. సినిమా థియేటర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో ప్రభాస్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా మార్చినట్టు అరుస్తున్నారనమాట. సినిమా కూడా ఆ రేంజ్లోనే ఉంది. అప్పట్లో నేను థియేటర్లోనే చూశాను. అప్పుడు ఏడ్చాను, ఇప్పుడు ఏడ్చాను. ఆ రేంజ్లో ఉంది మూవీ. నిజంగా దేనికోసం చేసినా సినిమా చూశాను. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేసినా తప్పు లేదనిపించిందండి. చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్, అన్నీ గుర్తొచ్చాయి. ఆ టైసన్ లాంటి ఒక క్యారెక్టర్ ఉండాలని, ప్రతి ఫ్రెండ్స్లో ఉండాలని అనిపిస్తుంది. ఆ స్వార్థము, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చాలా సోల్ ఉంటుంది కదా, ప్యూర్ సోల్ అనమాట. ఆ ఏజ్లో ఆ గొడవలు చాలా బాగా అనిపించింది. అమ్మాయిలందరూ నిజంగా టైసన్ లాంటి వచ్చినప్పుడు అంతా అరిశారు. నిఖిల్ క్యారెక్టర్ ఎంత బాగా అనిపించింది. సినిమా ఓవరాల్గా నిజంగా ఇలాంటి రిలీజ్ మళ్ళీ కావాలండి. హ్యాపీ డేస్ తర్వాత అసలు ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయలేరు. శేఖర్ కమల అనుకున్నా కూడా మళ్ళీ అలాంటి సినిమా తీయలేరండి.